ఎన్నికల ముందు మీరు పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేయడం జరిగింది. ఐ మీన్ మాటల తూటాలు పేల్చారు. మీరే కాదు, మీ పార్టీలో వాళ్ళు కూడా అందరూ 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు అని అన్నారు. కానీ అది అఫీషియల్‌గా ఆయన చేసుకోవడం, డైవర్స్‌లు ఇవ్వడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. పైగా మీరే ఇందాక అన్నారు మీ వైఫ్ రోడ్డు మీదకొచ్చింది అని. మరి ఆయన వైఫ్ ఎక్కడ రోడ్డు మీద ఆ ముగ్గురు కూడా ఎవరు బయటికొచ్చి ఇలా జరిగింది అని చెప్పలేదు. మరి అలాంటప్పుడు మీరు దాన్ని ఎందుకు అంత వ్యతిరేకించి అదే పాయింట్ ఔట్ చేసి మాట్లాడడం జరిగింది? మేము చేసిన తప్పు ఇది. వీఆర్ బెటర్ దాన్ పవన్ కళ్యాణ్. స్పష్టంగా క్రిస్టల్ క్లియర్‌గా ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఏ విధంగా బెటర్? ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి. ఫస్ట్ వైజాగ్ అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకుని డైవర్స్ ఇచ్చారు. తప్పేం లేదు. డివోర్స్ ఇచ్చారు. డివోర్స్ ఇచ్చిన తర్వాత రెండో అమ్మాయి 2 దేశాయి చేసుకుని తప్పేం లేదు. చేసుకున్న ఆయన రెండో వివాహం చేసుకున్న వివాహం అయిన తరువాతే మూడో వ్యక్తితో ప్రెగ్నెన్సీ వచ్చిందని నేననలా. రేణుదేశాయ్ అన్నారు. రేణుదేశాయ్ అన్నారు. మీరు రోడ్డు ఎక్కలేదన్నారు కదా! రేణుదేశాయ్ అది అన్నారు. కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇవ్వడం ఆవిడ చెప్పారు. మీకు ఆవిడ వారి ఇంటర్వ్యూలో సిచ్యువేషన్ చెప్తే కి కంపారిజన్ లేదు అసలు. ఎందుకంటే ఇక్కడ కంపారిజన్ సరే. లేదు. ఎందుకంటే శ్రీనివాస్ గారు పాలిటిక్స్ లో ఉన్నారు, అప్పటికి పవన్ కళ్యాణ్ సినిమాలో ఉన్నాడు. వానికి టికెట్ కావాలి కాబట్టి రోడ్ ఎక్కింది. రేణు దేశాయ్ అక్కడ అయితే అవసరం లేదు కాబట్టి రోడ్ ఒక్కొక్క అవును, లీడర్స్ అవును, ఒక్కొక్క అవును. రకంగా. ఎలా ఉంది అని రేణు దేశాయ్ ఫార్ బెటర్ దాన్ బాన్. అసలు కంపారిజనే లేదు. Of course, ఆమె సైలెంట్ గా comparison చెప్పారు. నేను కాదనట్లేదు. అంటే నేను ఇక్కడ అన్నది ఏంటంటే సైలెంట్ గా చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని ట్రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులందరూ రేణుదేశాయ్ అని చూడకుండా, వైఫ్ అని చూడకుండా అక్కడ ట్రోల్ చేశారు. తర్వాత డివర్స్ తీసుకున్నారు. మూడో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ వాస్తవాన్ని స్పష్టంగా ఇప్పుడు ఆయన చెప్పలా. మేము చెప్తున్నాం. అందుకే వీఆర్ బెటర్ దాన్ పవన్ కళ్యాణ్ అంటున్నాం. మేము ఏం తప్పు చేసామో అది జనకి చెప్పాం. ఒకవేళ తప్పు అనుకుంటే, సంఘ వ్యతిరేకం అనుకుంటే, సమాజానికి ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తే మేము చెప్పాం ప్రజలకి. ప్రజలే మన్నిస్తారు. ప్రజలే మమ్మల్ని అగ్రభాగాన్ని కూర్చోబెడతారు. మేము నమ్మింది ఏంటంటే, మేము చూసింది ఏంటంటే, మేము వాస్తవాలు ఎప్పుడైతే చెప్పామో ఈరోజు మాకు జనంలో అనుకూలత బాగా పెరిగింది. మాకు ఎక్కువ అనుకూలమైనటువంటి ఫేవరెట్స్ ఎక్కువగా పెరిగారు. ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కూడా అంతే ఉంది అని అంటారా? మాకు మీ popularity? మా తాలూకా యూట్యూబ్ దీంట్లో 1600 మంది ఉండేవారు గొడవకు ముందు. Hmm. గొడవ తర్వాత 1,00,000 దాటారు. 1,40,00,000 పైచిలకు వ్యూవర్షిప్ పెరిగింది. అంటే మీరు ఇది పాజిటివ్ యాంగిల్ లోనే చూస్తున్నారు కానీ ఏం జరుగుతుంది ఎపిసోడ్ల వైజ్ గా చూద్దాము అన్న ఇంట్రెస్ట్ తో మరి ఆ Okay. పాపులారిటీ అనేది రాకపోతే మీరు కూడా వచ్చి మా దగ్గర ఎందుకు కూర్చోండి. వస్తారు? ఇవన్నీ ఎందుకు? మీరు మా దగ్గర రావాల్సిన అవసరం ఏముంది? లేకపోతే ఈ చెప్తా. పాపులారిటీ మీకు బాగుందని అనిపిస్తుందా? మేము మంచి చేస్తాం. బాగాలేదు అనిపించట్లేదు. మేము ఫెయిర్ గా ఉన్నాం, మేము మంచిగా అంతే. చేస్తాం, మేము మంచిగా ఉన్నాం, మేము మంచిగా చేయాలనుకుంటున్నాం మా జనాలకి. సో ఎవరేమనుకున్నారో మాకు అనవసరం. మమ్మల్ని నచ్చేవాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు, మీరు నచ్చని వాళ్ళు మాకు దూరంగా ఉంటారు అంతే. మేము అనుకున్నది మేము అయితే చేసాం. ఇప్పుడు నేను అడిగేది ఒక క్వశ్చన్, మిమ్మల్ని హర్ట్ చేస్తున్నానేమో తెలియదు కానీ బట్ మిమ్మల్ని అంత పాజిటివ్ గా మాట్లాడి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు మీ హస్బెండ్ గారు, రైట్? మీ సిచ్యువేషన్స్ ఎన్ని ఒక ఛానల్లో మాట్లాడినా కానీ అవును ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా అన్నట్టు చాలా లైట్ వేలో మాట్లాడారు. మరి ఆయన అంత ఎవరైనా చూసి, ఇంకోటి ఆయనకి నెలకి 10 లక్షలు వస్తుంది అని కూడా ఆయన చెప్పారు. ఫైనాన్షియల్ గా బాగున్నారు, మీతో అండర్స్టాండింగ్ బాగుంది, మిమ్మల్ని ప్రతి దాంట్లో యాక్సెప్ట్ చేస్తున్న హస్బెండ్ ని వదిలేసి ఇక్కడ ఏ ఉందని మీరు డైవర్ట్ అయ్యారు. అండర్స్టాండింగ్ బాగుందని మీరు అలా చెప్తారు. మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ మరి లేని ఆయన ఇవన్నీ మీది ఏది కూడా తప్పుగా ఆయన consider పిల్లల చేయట్లేదు. కోసం వాణి మాట్లాడినప్పుడు అతను క్లారిఫికేషన్ ఇచ్చి వచ్చారు అంతే. వీడియో అంతకు మించి అండర్స్టాండింగ్ బాగుందని మీరు ఎలా చెప్తారు? పిల్లల కోసం DNA టెస్ట్ అలా చేయాలి. అంటే అప్పుడు ఆయన ఇంకొక రకంగా మాట్లాడాలి. ఇప్పుడు ఏ హస్బెండ్ కూడా పిల్లల కోసం wife మాట్లాడినప్పుడు ఇంకొకరితో అతను పాజిటివ్, పిల్లల వా- కోసం మాట్లాడినప్పుడు అది గుర్తు. కానీ డిఎన్ఏ టెస్ట్ల కోసం మాట్లాడినప్పుడు అతను వచ్చి రెస్పాండ్ అయ్యి నాకు నా వైఫ్ ఏంటో తెలుసని రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఎంతమంది మాట్లాడతారు అలాగా? ఎలా మాట్లాడతారంటే అది పిల్లల కోసం అతను తీసుకున్నారు. తనకి పిల్లల తెలుసు కోసం తీసుకున్నారు కాబట్టి. అనకండి, నా వైఫ్ ఏంటో చాలా నాకు పాజిటివ్ గా నా మాట్లాడారు. హస్బెండ్ కి ఏం డిస్టర్బెన్సెస్ ఉన్నాయో మాకు తెలుసు కదా, మీకు తెలియదు కదా. అది కాదు, మా పిల్లలు స్పష్టంగా మీకు అర్థం కావాలి. వాణి ఒక కామెంట్ ఏం చేసిందంటే, మాధురికి ఉన్న పిల్లలు మాధురికి ఎవరికి పుట్టారో DNA టెస్ట్ చేయండి అన్నారు. ఉమ్, అనేటప్పుడు తండ్రిగా ఆయన రెస్పాండ్ అయ్యారు. మాధురి ఏంటో నాకు తెలుసు, ఉమ్. ఆ పిల్లలు నా పిల్లలు అని రెస్పాండ్ అయ్యారు. అంటే దాన్ని మీరు పిల్లలే వేరే పిల్లల వరకు వ్యక్తులు ఆయన రెస్పాండ్ అయ్యారు. అయ్యారు. అంటే ఏంటి, నాకు తెలుసు తన క్యారెక్టర్ ఏంటో, తనేంటో నాకు నాకు తల్లిలా తెలుసు. చూసుకుంది తల్లిలాగా చూసుకుంది. చెప్పారు. కోపంలో ఉన్న మగాడు నిజంగా ఆ వేలో ఎక్స్ప్రెస్ చేస్తారా? ఎవరన్నా వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఉంది ఎక్స్ప్రెస్ అని అంటే చేస్తారంటే అతను పాజిటివ్ నేచర్, అది అతని మెంటాలిటీ. అది మా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, వాని వల్ల కొంచెం ఎక్కువ అయ్యి మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లోపం, మా ఇద్దరి మధ్యలో లోపం ఉంది కాబట్టి మా ఇద్దరం విడిపోయాం. అవన్నీ మీకెందుకు ప్రాబ్లం కనిపిస్తుంది? డెఫినెట్ గా మీరు పబ్లిక్ ఫిగర్స్ ఇప్పుడు పాపులారిటీ అని అంటున్నారు. ఏంటి? ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అతను కదా. వచ్చి చెప్పాలి కదా. అతను ఎందుకు వచ్చి చెప్పలేకపోయారు మీడియా ముందుకు వచ్చి తిని ఇలా అలా అని? మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి తను కూడా సైలెంట్ గా ఆయన రెస్పాండ్ అయింది పిల్లల కోసం ఆ రోజు. కానీ ఈమె
ఈమెని స్కేప్ గోట్ చేశాం మా కుటుంబానికి సంబంధించి, రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయాల్లో బలీయంగా పనిచేస్తున్న ఆమెకు సంబంధం ఉందని వాణి ఎప్పుడైతే దుష్ప్రచారం చేసిందో దానివల్ల నేనెంత డ్యామేజ్ అయ్యానో ప్రజల దగ్గర, అధిష్టానం దగ్గర, మీరు అన్నట్టుగానే ఆమె కూడా అన్నవారి దగ్గర, అత్తవారి దగ్గర డ్యామేజ్ అయ్యారు. డ్యామేజ్ అయినప్పుడు ఇంట్లో జరగాల్సిన సంఘర్షణ జరుగుతుంది. అవును. ఆ సబ్జెక్ట్ వేరు, పిల్లల గురించి ఆయన రెస్పాండ్ అయ్యే సబ్జెక్ట్ వేరు. మీరు ఆ సబ్జెక్ట్ కి ఈ సబ్జెక్ట్ కి లింకప్ చేసి మాట్లాడుతున్నారు. పిల్లలకు సంబంధించి మాధురి గారు కాబట్టి పిల్లలకు అందులో సంబంధించి ఆయన రెస్పాండ్ అయ్యే విధానం చూసి అందరు షాక్ అయ్యారు. బికాజ్ అంత పాజిటివ్ గా ఏ హస్బెండ్ పిల్లల గురించి ఎవరైనా అంటే ఊరుకుంటారేంటి? పిల్లల గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారా? కాబట్టి రెస్పాండ్ అయ్యారు. పిల్లల గురించే రెస్పాండ్ అయ్యారు. కదా పిల్లల గురించి రెస్పాండ్ అయ్యారు ఆయన. ఆ రోజు మీరు వినండి ఒకసారి, రిలీజ్ చేసుకుని. వాళ్ళు నా పిల్లలు, మాధురి ఎలాంటి వ్యక్తో నాకు తెలుసు, నన్ను కూడా గోరుముద్దలు బాగా పెట్టింది, చూసుకుని బాగా చూసుకుని అని రెస్పాండ్ అయ్యారు. ఇక అలాంటి వ్యక్తికి, అలాంటి భర్త ఉండేటప్పుడు వాణి అనే వ్యక్తి మాధురికి శ్రీనికి రిలేషన్ ఉందని దుష్ప్రచారం చేసినప్పుడు మరి కన్నవారు అత్తవారి దగ్గర ఎంత డ్యామేజ్ అవుతారు? ఎంత భర్త definitely. క్షమించినా అవును. చాలా డ్యామేజ్ అయ్యారు కదా, సంఘంలో డ్యామేజ్ అయ్యారు కదా, సమాజం ముందు డ్యామేజ్ అయ్యారు కదా, క్యారెక్టర్ అసాసినేషన్ అయింది కదా. అప్పుడు ఆమెకి దిక్కుతోచని పరిస్థితి వచ్చి ఒంటరిగా మిగిలిపోయారు కదా. అప్పుడు నేనేం చేయాలి? నా కుటుంబం వల్లే కదా నాశనం అయింది. నా కుటుంబం బాగానే ఉన్నారు, ఆస్తులన్నీ రాసేసాను, పిల్లలు డాక్టర్స్ అయిపోయారు, ఒక పాప మ్యారేజ్ అయిపోయింది, ఇంకో పాపకు రెడీగా మ్యారేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వీఆర్ సేఫ్, బట్ హర్ లైఫ్ ఈజ్ ఆన్ ద రోడ్. ఏం చేయాలి చెప్పండి, మీరే సలహా సూచన ఇవ్వండి. వదిలేయమంటారా? ఆమెకి ఏ దారి కాదు, ఏదో ఒకవేళ ఆ టెన్షన్లో ఒకవేళ ఏదైనా సూసైడ్ గట్రా కమిట్ చేసుకుంటే ఆ పాపం మాకుండదా? నువ్వు అధైర్యపడకు, నీకు వచ్చిన ఈ దుర్మార్గమైన పరిస్థితికి నేను భరోసాగా ఉంటానని మాటిచ్చాను. అప్పుడు నేను ఒంటరిగానే ఉన్నాను. ఎందుకంటే వాణి ఎప్పుడైతే టికెట్ ఇచ్చేసానో ఆమె టికెట్ పొందిన తర్వాత ఇంటికి తాళం వేసి నాకు కూడా ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత ఒక 1.5 సంవత్సరం కాలం పాటు మాధురియే నాకు అన్ని ఏర్పాట్లు చూశారు. అంటే ఇద్దరం కూడా ఒక ఒంటరితనంలో ఆమె నన్ను విడిచిపెట్టేలా, ఆమె భరోసాగా నన్ను నిలబడటం చూసి నేను ఆమెకు భరోసాగా నిలబడాల్సి వచ్చింది. ఆ నిలబడటాన్ని రహస్యంగా ఉంచుకుంటే హ్యాపీ, మీరు కూడా అడగరు. రహస్యంగా ఉంచలేదు. మేము చేసిన మంచో చెడో ఏదంటే బయటికి చెప్తాం. అదే మా ట్రాన్స్పరెన్సీ అంటున్నాను. అందుకే జనం మాకు అంగీకరిస్తారు అంటున్నాను, అంగీకరించారు అంటున్నాను. ఇంత జరిగినా టెక్కల్లో నాకు 73,000 ఓట్లు వచ్చాయి. ఇంత జరిగినా నిన్నగాక మొన్న 15 రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసేవాడు 50,000, 60,000 మెజార్టీతో గెలిస్తే నా మీద పోటీ చేసిన అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా 30,000 మాత్రమే అతని మెజారిటీ. అందరికన్నా తక్కువ మెజారిటీ అచ్చెన్నాయుడిది. ఒకవేళ ప్రజలు మాకు అలా ఆలోచించి ఉంటే అచ్చెన్నాయుడు 60,000-70,000తో గెలవాలి, నాకు 73,000 రాకూడదు. ప్రజలకి ఇవన్నీ తెలుసు, కూడా వాస్తవాలు తెలుసు కాబట్టి మాకు ఓటు ద్వారా అలా శక్తి ఏంటో చూపించారు. ఇంత వేవ్లో కూడా, కూటమి వేవ్లో కూడా. అయితే ఇంకా మీ రాజకీయ ప్రస్థానం ఎందుకు ఉంటుంది అలానే, చచ్చే వరకు ఉంటది, ఈ ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది. రాజకీయాలను 25 ఏళ్ల కష్టం ఎక్కడ ఎందుకు విడిచిపెట్టేస్తాను?